తెలంగాణ రాగానే ఫస్ట్ నడిచిన పని ఏంటంటే కొత్త జిల్లాలు పుట్టించుడు. 10 జిల్లాల రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేస్తే మస్తు లొల్లయింది. దాన్ని గల్లెట్లా కలుపుతారు, దీన్ని ఇండ్లకెట్లా తీసుకుపోతారని. ఇక మండలాల గురించి కూడా రచ్చే నడిచే. ఆ దూరం అవుతుంది, ఇది దగ్గర ఉంటుంది, లేకుంటే మా ఊరినే చేయుండ్రని. జర్రంతా అటు ఇటుగా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా గదే నడుస్తుంది డివిజన్ల కోసం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కొచ్చుడు, కాగితాలు ఇచ్చుడు. పార్టీలే కాకుండా పబ్లిక్ సంఘాలు కూడా వచ్చినాయి. ఇప్పటికే 1400 కంప్లీట్ దాటినాయంటే చూడుండ్రిగా. అందరి మాట ఒక్కటే, కొత్త డివిజన్ల మీద మళ్ళొక పారి ఆలోచన వేయాలని. మొన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో కలిపేసి 150 డివిజన్లను 300లకు పెంచారు కదా. అగో దాని మీద ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పురని కోరితే గిన్నిగనం దరఖాస్తులు వస్తున్నాయి అన్నట్టు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద గ్రేటర్ సిటీ లేదు కాబట్టి పెరగడం బాగుంది. కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆవేదన తప్ప. ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టాం, కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టాం. వీటన్నిటినీ సరిచేయాలి. రేపు ఎమ్మెల్యే కావాలన్నా, రేపు కాన్స్టిట్యున్సీ పెరగాలన్నా వీటి మట్టినే చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి ఈ రోజు కమిషనర్ చేయడం జరిగింది. ఇట్లా సిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వచ్చి మేయర్ మేడానికి జిహెచ్ఎంసీ కమిషనర్ కు కాగితాలు ఇయ్యంగానే అట్లా కారోళ్ళు వస్తూనే ఉన్నారు. బ్రహ్మాండంగా నడుస్తుందని సత్యలా చేసేసి 220 మందిని తీసేసి 16 మందిని చేసారు మా దగ్గర. బీజేపీ వాళ్ళు మొన్ననే వచ్చి అలా మాట ఏందో రాసిచ్చిపోయారు. ఒక్క మున్సిపల్ డివిజన్ 2 పార్లమెంట్ ఏరియాలలో ఏ రకంగా వెళ్తుంది, ఒక్క మున్సిపల్ వార్డు ఉందో 2 అసెంబ్లీలలో ఏ రకంగా వెళ్తుంది. ఒక కార్పొరేషన్కి 46 మంది కార్పొరేటర్లు ఉన్న దానికి 3 డివిజన్లే, 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. జల్పేలికి కూడా 3 డివిజన్లే. ఈడ ఓటర్స్ ఏమో 130,000 ఉన్నారు, ఆడ 38,000 40,000 ఉన్నాడు. అందరికంటే ఫస్టే ఎంఐఎం పార్టీ వచ్చి మాకు అది నచ్చలేదు, ఇది కరెక్ట్ లేదని చెప్పిపోయారు. సలహాలు సూచనలు ఇస్తానికి ఎల్లుండి దాకా ఛాన్స్ ఉంది. ఇక రేపు జిహెచ్ఎంసీ మీటింగ్. కొత్త డివిజన్ల మీద అన్ని పార్టీల లీడర్లు మాట్లాడతారు, డౌట్లు అడుగుతారు, ఆఫీసర్లు సమాధానం చెప్తారు. ఇంకో 2 నెలలు అయితే మేయర్, కార్పొరేటర్ల పదవి కాలం ఒడుస్తుంది. అంటే వచ్చే ఎలక్షన్ లో 300 మంది కార్పొరేటర్లను గెలిపించుకోవాలి. ఇక దేశంలో ఇంతమంది కార్పొరేటర్లు ఉన్న సిటీ మనదేనని కొత్త రికార్డు కొట్టబోతున్నదుల్లో.